ఒరే నీది ఒక బతికేనంటరా. పొగరబోతు స్త్రీలు ఈ రోజున దరిద్రం అన్నమాట. తినేస్తుంటారు, పక్కన పడేస్తుంటారు. అంటే ఇంట్లోనే ఒక దెబ్బ, అటు ఒక దెబ్బ, ఇటు ఒక దెబ్బ. చివరిలో ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎత్తుతారు. ఎప్పుడు అది కొంతమంది నిద్రపోతులకు లేచి పని చేయంటే వాళ్ళకు జోలపాటల గుండి ఇంకా నిద్రపోతుంటారు. ఈరోజు ఇంకొక పోతును జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా నీ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. చాలు. యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనములో అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? ఏ పోతు? ఈ పోతు నిద్రపోతు. ఏ పోతు చెప్ప? నిద్రపోతు. నాకేమో నిద్ర వస్తే బాగుండని ఆశ ఉంటుంది. కొంతమందికేమో మంచం అట్ట కూర్చొని తగలక ముందే అని నిద్రపోతానే పడుతుంటారు కొంతమంది. అది మీ యొక్క అదృష్టం. అంటే వెంటనే నిద్ర పట్టడం నిద్రపోతు కాదు. లేకపోతే రోజువారీగా నువ్వు ఎంతైతే నిద్రపోవడం నీకు ఆరోగ్యమో అంతవరకు నిద్రపోతు కాదు. అసలు నిద్రపోతే ఏంటంటే పని బాట లేకుండా నిద్రకే సమయాన్ని కేటాయించి వాళ్ళు నిద్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి నిద్రపోవడానికే సమయం అంతా హెచ్చిస్తూ ఉంటారు. పని చేద్దామని కానీ, కష్టపడదామని కానీ, ఇల్లు పని అంతా శుభ్రం చేసుకుందాం అని కానీ ఇలాంటి ఏవి కూడా వాళ్ళకు ఉండవు. ఒక పూట వెళ్ళి ఏదన్నా 10 రూపాయలు సంపాదించుకుందామనే ఆలోచన కూడా ఉండదు. వాళ్ళు తినటం, నిద్రపోవటం. చెప్పండి, తినటం, నిద్రపోవటం. మళ్ళీ సమయానికి గంట కొట్టినట్టుగా మెలకువ. ఏ సమయానికి? నిద్రపోతులకు ఆకలి ఎక్కువ అంట. చూసారా? నిద్రపోతులకు కోపం ఎక్కువే, నిద్రపోతులకు ఆకలి కూడా ఎక్కువే. సహజముగా ఒక మనిషి 6 నుండి 8 గంటల వరకు నిద్రపోవాలి. 6 గంటలకు తగ్గకుండా, 8 గంటలకు మించకుండా సగటు మనిషి నిద్రపోతే అది ఆరోగ్యం, అది నిద్రపోతు కాదు. చిన్నపిల్లలైతే కనీసం 10 గంటల నుంచి 12 గంటల దాకా నిద్రపోవాలి వాళ్ళు రోజు మొత్తంలో. 10 గంటలకు తగ్గకుండా 12 గంటల వరకు అన్న వాళ్ళు నిద్రపోవాలి. అది చిన్నపిల్లలకి. అంటే చిన్నపిల్లలు అంటే ఎవరు? మీలాగా 18-20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కాదు. చిన్నపిల్లలు అంటే ఎవరు అయ్యా? అమ్మా, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు లేకపోతే 7-8 సంవత్సరాలు లోపు పిల్లలు. 7-8 కూడా కలపకూడదు, 5. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు బడికి పోవాలి. 5వ తరగతి నుండి వాళ్ళకి సమయం కేటాయించబడింది. అంతేగాని ఇక్కడ నిద్రపోతని యోనాని ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా? అందరూ కలిసి ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఓడ మునిగిపోతూ ఉంది. అలలు, విపరీతమైన అలలు వచ్చి ఓడను అటు ఇటు కుదుపుతూ ఉన్నవి. ఆ దెబ్బతో ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కేకలు పెట్టి వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, మమ్మలను స్వస్థపరచయ్యా, మమ్మలను క్షేమంగా ఇల్లు చేర్చునైనా అని
ఆ వాతావరణం కొరకు, వాడ కోసము, వాడిలో ఉన్న వాళ్ళందరి కోసము, వారితో పుట్టున్న సామగ్రి అంతటి కోసము వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే చాలామంది ఆ రోజున ఏం చేశారంటే వాళ్ళ సామానులు, 5వ వచనం చదవండి. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ బరువు తగ్గించుట కొరకై అందులోని సరుకులను సముద్రములో పారబోసరే. అందరు ఏం చేస్తున్నారంటే ఆ సరుకులన్న క్రింద పడేస్తే కొంతైనా బరువు తగ్గి మునిగిపోకుండా కాపాడబడతామేమో అనేటువంటి ఒక ఆశ. అందరూ ప్రాణాలు కాపాడుకునే ఆ బాధలు ఉంటే ఒకడు మాత్రం ఏం మట్టలేదు వాడికి. ఏంటి, ప్రశాంతంగా వాడ దిగు భాగంలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడంట. వాడ ఇటు అటు కదుపుతూ ఉండి కేకలు పెడుతుంటే నిద్రపోతోడికి అది జ్వాలపాటలాగా ఉంది. వాడికి ఎట్టని చెప్పండి, జ్వాలపాటలాగా ఉంది. కొంతమంది నిద్రపోతులకు లేచి పని చేయంటే వాళ్ళకు జ్వాలపాటలాగా ఉండి ఇంకా నిద్రపోతుంటారు. చూడండి, ఒక మాట చెప్తాను, స్త్రీలైనటువంటి మీకు ఒక మాట చెప్తాను నేను. 6 గంటలు దాటిన తర్వాత స్త్రీ మంచం మీద ఉండకూడదు. నీకు నిద్ర వచ్చినట్లయితే తర్వాత మధ్యాహ్నం నువ్వు పడుకో. 6 గంటలు దాటిన తర్వాత నువ్వు మంచం మీద ఉండకూడదు. నీవు పనిలోకి ప్రవేశించాలి. ఇంకా మీకంటే ముందున్నటువంటి స్త్రీలు 4 గంటలుగా లేచేవాళ్ళు. సరే, అప్పుడు టీవీలు తక్కువ, సెల్ ఫోన్ లేవు కాబట్టి సమయం అనేది నిద్ర కేటాయించేవాళ్ళు. పెందలాడి పనికి వెళ్ళేసి వచ్చి చక్కగా ఒక ముద్ద తినేసి పడుకునేవాళ్ళు పెందలాడి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అర్థమవుతున్న వాళ్ళు. ఇప్పుడేమో సీరియల్స్, సెల్ ఫోను 12-1 గంట దాకా దాంతోనే. అప్పుడు పడుకొని వెంటనే 4 గంటలకు లేవాలంటే లేవలేరు. అందుకే నేను అంటాను, కనీసం 6 గంటలు దాటకూడదు. 6 గంటల కల్లా మీరు లేచి పనిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మీరు ప్రార్థన చేసుకొని పని ప్రారంభించాలంతే. భర్తలు వెళ్ళి లేపుతుంటారు కొంతమంది, అమ్మ లే, టీ పెట్టు. లేపితే బతినాడు కొంది ఎక్కువ సాగించే అలవాటు ఉన్నటువంటి మీలో కొంతమంది 6 గంటలు దాటినా కానీ ఇంకా లేవరు. కోప్పడబాకండి. హల్లెలూయా. అందరూ కాదు, కొందరి సంగతే. అందరూ అలాగ ఉంటారని నేను చెప్పను. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు బ్రతిమలాడబాకండి. వాళ్ళని మీరు సోమరులుగా తయారు చేస్తారు. భర్త అంటే, అత్తమామలంటే భయం లేనటువంటి వాళ్ళకి మీరు తయారు చేస్తారు. ఒకసారి వెళ్ళి గట్టిగా లేపి 6 అయింది లే అని చెప్పండి, లేకపోతే వదిలేసేయండి. అలా కొన్నిసార్లు చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అంటే మీరు డిష్యం కొట్టమని నేను చెప్పను, ఏదో ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. కాబట్టి అది క్రమశిక్షణ కాదు. మీకు ఆరోగ్యం బాగలేదా, జ్వరము, ఇతరమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా, అది వేరే లెక్క. కానీ ప్రతిరోజు మీరు గంటలు అలా 8 గంటలకు లేవడం, 7 గంటలకు లేవడం, 9 గంటలకు లేవడం చాలా తప్పు. మీ ఆడపిల్లలకు కూడా గారాబం చేసి అలాగ వదిలేయబాకండి. పెందల కడ లేచి పని చేయడం అలవాటు చేసుకోండి, పురుషులైనా స్త్రీలైనా సరే. అందుకని వాక్యం సెలవిస్తాముంది, ఇదిగో పని, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని కూడా అతను గమనించకుండా వాడ దిగుబావులోకి వెళ్ళి నాకు పట్టనట్లుగా నిద్రపోతా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? నాకు పట్టదో. ఏడిస్తే మీరు ఏడ్చుకోండి, పని చేస్తే పని చేసుకోండి, సరుకులన్నీ పడేసుకోండి, ప్రార్థన చేసుకుంటే చేసుకోండి. నేను మాత్రం అవన్నీ చేయను. ఏం చేస్తాను? నేను ప్రశాంతంగా నిద్రపోవాలి. అందుకని ఓడ నావికుడు వచ్చి అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా,
నీకేమి వచ్చిందయ్యా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. లేచి ప్రార్థన చేయి. అర్థం కావట్లేదా నీకు? మనము చావకుండా చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాం మనం. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం మనం. ఆ ప్రజల కేకలు అర్థం కావట్లేదా? వాడ కిందకి మీదకి పడతామంటే అర్థం కావట్లేదా? ఆ తుఫాను అలలు నీకు వినపట్లేదా? నిద్రపోయేవాడికి ఏమర్థమవుతుంది? కాబట్టి అది నిద్రపోతు తత్వం. అలా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. మీలో చాలామంది కష్టపడి పని చేసి అలసి మందిరంలో కొంచెం చల్లగా ఉండేళ్ళకి నిద్ర వస్తుంది. నేను తప్పు పట్టట్లేదు, కానీ అది కూడా కరెక్ట్ అయితే కాదు. మీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ దేవుని సన్నిధిలో గడిపే ఆ గంట కూడా నువ్వు నిద్రపోకూడదు. ఒకవేళ నీవు కూడా ఈ లిస్టులోకి వస్తావేమో. నిద్రపోకూడదు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖన భాగములో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చదివితే, సామెతల గ్రంథం 23:21 త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. చూసారా? ఎవరైతే ఎక్కువగా నిద్రపోతారో, నిద్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, నిద్రపోవటానికి ఎక్కువ ఇష్టపడతారో, వాళ్ళ ఇంటి మీదకి వాళ్ళ మీదకి దరిద్రత వచ్చిందంట. చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును అంటే దరిద్రత వచ్చింది. మంచి వస్త్రాలు వాళ్ళు కట్టుకోలేరు, ఉన్నా కట్టుకోలేరు, అసలు లేకపోయినా కానీ వాళ్ళు వాటి మీద ఆశ కూడా ఉండదు. ఆ కృప దేవుడు వాళ్ళకి ఇవ్వడు, అంతే. ఆ ఆధిక్యత, ఆ యొక్క ఆశీర్వాదం అనేది వాళ్ళకి రాదు. అందుకనే అవసరమునకు మించి నిద్రపోబాకండి. ఎంతవరకు నిద్రపోవాలి అంతవరకు నిద్రపోండి. ఎక్కువ సమయము నీ యొక్క బాధ్యత నిర్వర్తించండి. నీకున్నది ఒక్క జీవితం. నువ్వు ఏదో సాధించాలనేటువంటి తత్వం నీలో ఉంది, కానీ నీ నిద్రపోతు తత్వం వల్ల దాన్ని భూస్థాపితం చేస్తున్నావు. ఎవరినో ఒకళ్ళని చూస్తావు, వాళ్ళు నిద్రపోవట్లేదా, ఆ అబ్బాయి నిద్రపోవటం లేదా, ఆమె నిద్రపోవటం లేదా, ఆమె సిచ్యువేషన్ నీకేం తెలుసు? వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మీకేం తెలుసు? వాళ్ళ యొక్క ఆ పర్సనల్ లైఫ్ మీకేం తెలుసు? కానీ ఎవరితోనో పోటీ పడొద్దు. నీ జీవితం నీదే. హల్లెలూయా. నీ ఆశీర్వాదం నీదే, నీ దీవెన నీదే. అందుకనే తక్కువ నిద్రపోండి నేను చెప్పను, కానీ మించకుండా నిద్రపోండి. లేకపోతే దరిద్రత మీ మీదకి రాబోతూ ఉంది. యోన ఎంత నష్టపోయాడో తెలుసా? ఎత్తి సముద్రంలో వేశారు ఆయన్ని. నిద్రపోతూ అన్నటువంటి ఆ నిద్రమత్తు అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా మన నష్టానికి, నాశనానికి కారణమవుతుంది. ఒక ఆమె ఉంది, మీకు ఒక చరిత్ర తెలుసుంటే ఓకే, తెలియకపోతే నేనైతే పేరు చెప్పదలుచుకోలేదు. తన భర్త ఆమె ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్తే సెకండ్ షోకి సినిమాకి వెళ్ళారు. ఆ రోజుల్లో బస్సులు మనం అనుకున్నట్టుగా సమృద్ధిగా ఉండేవి కాదు. రెండోది, ఆటోలో సౌకర్యం లేదు. ఇక నడిచిపోవడము లేదా ఎప్పుడో వచ్చే బస్సు ఎక్కడం. సెకండ్ షోకి సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్తే ఇతనొక్కడు తన భార్య. సెకండ్ షోకి సినిమా అంటే అందరు తాగుబోతులు, ఆ పనికిరాని ఎదవలందరూ వస్తుంటారు. సరే, అర్ధరాత్రి సమయం, సినిమా బాగా సాగిపోతూ ఉంది. ఇద్దరు సినిమా చూస్తున్నారు. కొంతమంది పోకిర్లో ఆమెని జుట్టు పట్టుకొని లాగడం, అక్కడక్కడ గిల్లడం అవన్నీ చేస్తున్నారు. ఇతనేం చేయలేకపోతున్నాడు ఒక్కడే. ఆమెకేమో నిద్రపోతుంది సినిమా హాల్లో కూడా. ఎక్కడ నిద్రపోతుంది? సినిమాకి పోయి కూడా నిద్రపోతుంది అక్కడ. అరే, నన్ను ముట్టుకుంటుంది ఎవరు, నన్ను తాకుతుంది ఎవరు ఆలోచన లేదు. అక్కడి నుంచి ఆమె చేతులు పట్టుకొని చిన్నగా, అప్పుడు నేల టికెటేగా, లాక్కుంటే బయటకు వచ్చిన నిద్రపోతుంది. లాక్కుని బయటకు తెచ్చాడంట ఆయన. తెచ్చినా కానీ నిద్రపోతానే ఉందామా.
ఆ తర్వాత బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ ముగ్గురేమో ఆమెను లాగుతుంటే ఈయనొక్కడేమో ఇటు లాగుతున్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా వాడ అటు ఇటు కదుపుతూ ఉంటే జోలబోనట్టుగా ఉయ్యాలు ఊగినట్టుగా ఈడికి ఎట్టయితే నిద్ర వచ్చిందో యోనాకి ఆమె కూడా అంటుంది. ఇటు ఇటు తిరుగుతున్నా నిద్రపోతుంది, కానీ ఏం జరుగుతుందో మెలకోలేదు. ఏం కొడుతున్నాడు, అమ్మాయి లే అమ్మాయి, వాళ్ళు ఎవరో వచ్చారు దుండగలు, మనం వెళ్దాం తొందరగా అంటే నిద్రమత్తు పోవటం లేదు. చూసారా, నాకు చెప్తే చాలా భయం వేసింది. ఆ రోజుల్లో ఎలా చేసామని అడిగితే ఏం చేసేది ఏముంది, అట చేసి ఇట చేసి కొట్టి రక్కితే అప్పుడు అని తెలిసింది. అంతకల్లో తెలిసి చూసారుగా మీ యువతల ముగ్గురు లాగుతున్నారు. అప్పుడు ఆయన తెలివి చొప్పున అదిగో అక్కడ వాళ్ళు టీ తాగుతుంది ఎవరో తెలుసా అని ఏదో చెప్పి వాళ్ళ మీద భయం చెప్పి లాక్కొని బస్ స్టాండ్కి తీసుకొచ్చి, నర్సాపేట బస్ స్టాండ్లో తీసుకొచ్చి ఇక ఆయన తిప్పలబడి ఆయన ఊరు వెళ్ళిపోయాడు. చూసారా, ఈ నిద్ర మొత్తం అంత భయంకరమైన నిద్ర ఉండకూడదు. ఒక స్థాయి మించిపోతే అది దెయ్యాల స్పిరిట్, డెవిల్ స్పిరిట్ అన్నమాట. అది చీకటి శక్తుల వల్ల నిద్ర ఆ స్థాయి మించిపోతే. ఇంకొక ఆవిడ ఓడలో లాంచ్లో ప్రయాణం చేస్తుంది. లాంచ్లో పిల్లల్ని చూపించుకుంటా, ఆ కొండలన్నీ చూసుకుంటా, ఆహా ఎంత బాగుందని నీళ్ళు ఇట్ట ముట్టుకుంటా అలా ఉంది. పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. పిల్లోడిని ఎత్తుకొని పాలు ఇచ్చింది. పాలు ఇస్తూ ఉంటే పిల్లోడు నిద్రపోయాడు. ఆ నిద్ర మొత్తం ఏమో నిద్రపోయింది. ఆ నిద్రపోయి ఇంట్లో నిద్రపోతా ఎక్కడ పడుకోబెట్టింది, ఇంటికాడ ఎక్కడమ్మా మంచం మీద కూర్చొని పాలిస్తే ఎక్కడ పడుకోబెట్టిద్ది, ఉయ్యాలోనా, మంచం మీద పడుకోబెట్టిందా. ఏ మంచం అది, సముద్రంలో పోయింది, అయిపోయింది. ఎవరు అంత భయంకరమైన నిద్ర మొత్తం ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో కూడా ఇద్దరు వేశ్యల జీవితాలు అలాగ జరిగింది. భయంకరంగా నిద్రపోతున్నారంట వాళ్ళు. ఆమె తెలివిగా మార్చేసింది. కాబట్టి ఎక్కువగా నిద్రపోవటం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటిది కాదు, ఆరోగ్యం కాదు, కుటుంబానికి క్షేమం కూడా కాదని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్య భాగాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. మోయాబీయులు గర్వమును గూర్చి వింటిమి, మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చెను. వారి తామసమును వచింపరాని వారి ప్రగల్భమును నాకు తెలిసే ఉన్నవి. చూసారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకరు ఏ పోతు చెప్పండి, గర్వపోతులు. ఒకటి ఈరోజు చెప్పింది నిద్రపోతు, రెండవది గర్వపోతులు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతము లోకములో ఎక్కువగా మనుషులలో కనబడుతున్న పాపము గర్వము. అంతకుముందు ఏంటది, సైకిల్ బెల్లు కొడితే అని పక్క జరిగిపోయేది. ఎవరు, బాటసారులు. ఆ బాటసారులలో ఎక్కువ మొత్తం లేడీసే, వాళ్ళు పక్కకు పోయేవాళ్ళు. ఇప్పుడు ఆరున పడుతున్నా కానీ పోరే అన్నట్టుగా. నీకేం పని అసలు, హార్న కొట్టే దేనికి పక్కకు బొమ్మనే కదా. యవన బిడ్డలు, చిన్న పిల్లలు, పురుషులు, స్త్రీలనే తేడా లేదు, గర్వపోతులుగా మారిపోయారు అంతే. కారు హార్న కొట్టిన ఎవడు తొలగడు, మనమే ఆ సైడ్కి పోవాలి, దించుకొని వెళ్ళిపోవాలి. బైక్ హార్న కొట్టిన మనమే పక్కకి వెళ్ళిపోవాలా. నేను ఒక మాట చెప్తానండి, మీలో ఎవరు అలాగ ఉండకూడదు.
ఫలానా సంఘానికి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మర్యాదస్తులు. ఎప్పుడన్నా నన్ను గమనించారా? చిన్న పిల్లలు బండి వేసుకొని వచ్చిన చాలా సైడ్కి వెళ్ళిపోతాను నేను. నా బండే సైడ్కి వెళ్ళేది, నా కారే సైడ్కి వెళ్ళేది, నేను కూడా సైడే నడుస్తాను. ఎవరికి ఎవరు ఎక్కువ తక్కువ అనే విషయాన్ని పక్కన పెట్టండి. మనం గర్వపోతులుగా ఉండకూడదు. ఏ పోతులు చెప్పండి? గర్వపోతులు. ఏందురా వాడికి, ఏందురా తొలిగేది, అరే రోడ్డు అదే, వాడికి ఈడికి అనేది కాదు. బజార్లో కూర్చుంటారు, బజార్లో కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. ఓకే, కూర్చోండి, తప్పలేదు. ఏదైనా వాహనం వచ్చినప్పుడు అటు ఇటు జరగలగా? జరగరు. బజార్లో పచ్చి సాట్లు ఆడుతుంటారు కొంతమంది. బండి వచ్చి ఆరన కొట్టామనుకో, అడుబా అడుబా ఆ బజార్. ఎందుకంటే ఇక్కడ ఏంటి, పెద్ద పార్లమెంటరీ సమావేశం జరుగుతుంది కదా. ఈ పార్లమెంటరీ సమావేశం ఎలా మానుకోగలరు వాళ్ళు చెప్పండి? బహు గర్వపోతులు ఎవరని చెప్పండి? మోయాబీయులు. గర్వమును గూర్చి వింటిమి, బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు. దేన్ని బట్టి అండి మన అతిశయం చెప్పండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిన్ను బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి, నీలో ఉన్న టాలెంట్స్ని బట్టి నువ్వు ఎప్పుడైనా అతిశయించకూడదు. అది నీకు నష్టమే. అమెరికాలో ఏమైంది మీరు అందరూ చూసారుగా. తెలియని వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ టాలెంట్స్ని గొప్ప చేసుకున్నారు, వాళ్ళు గొప్పగా ఫీల్ అయిపోయారు, వాళ్ళకున్న ధనాన్ని బట్టి గర్వించారు, కానీ దేవుని తక్కువ చేశారు. చూడండి, ఇక్కడ 42వ వచనం చదవండి ఒకసారి. మోయాబు యెహోవా కంటే గొప్పవాడునని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను. చూసారా, గర్వము మనలను నిర్మూలము చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి నేను అనట్లేదు, కానీ మీకు దేవుడు నలుగురు బిడ్డలనిచ్చాడా? అతిశయపడమాక, ప్రభు కృప వల్ల పొందుకున్నానని అవ్వమ్మ అన్నట్టుగా, శారా అన్నట్టుగా, ఎంతోమంది రాహేలు, లేయ అన్నట్టుగా మాట్లాడండి. దేవుని వల్ల నేను బిడ్డలను సంపాదించుకున్నానని. నలుగురు కొడుకులుంటే చాలు, రే ఎవరికి మీరు భయపడద్దురా, మనం ఎంతమంది ఏంది తర్వాత నీకు సంతానం తగ్గిపోయింది. నువ్వు గర్వించకుండా ఉంటే నీకు సంతానం తగ్గదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు సంతానం తగ్గిపోయింది, మా పితల దోషము, నా తల్లిదండ్రులు పితల దోషమేమని చెప్పి ఈ రోజుకి నేను బాధపడతానే ఉన్నాను. ఈ రోజుకి బాధపడుతున్నాను. వాస్తవానికి చెప్పాలంటే ఒక్కళ్ళ పుట్టినటువంటి వాళ్ళకి తెలిసిద్దా విలువ. నేను ఒక్క కొడుకునే, చెల్లెలుంటే వెళ్ళిపోయింది. మరి నాకు ఒక్కడుంటేనే వాడు పోయాం కాలేజీలో అక్కడెక్కడ ఉంటున్నాడు. అందుకు అనిపించే ఛాన్సార్లు ఏమో ఒక 5-6 మంది పుడితే ఎంత బాగుండేది అనిపించింది. నిజంగా నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని నేను ఇప్పటికీ బాధపడతా ఉన్నాను. ఎందుకు ఈ శాపం దోషం వచ్చిందో, సేవకు నేను ఎంత మాత్రాన నేను సత్యం చెప్పకుండా ఉండాలని నేను అనుకోవట్లేదు. ఎవరు దోషమో, ఎవరు గర్వించారో. జనము కాకుండా నిర్మూలమగును. ఆడబిడ్డల మగబిడ్డల అనేది కాదు సమస్య. సంతానం దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు గర్వించబాక. నాకు గనకిచ్చాడు మగబిడ్డని, నాకు గనకిచ్చారు 2-3 ఆడపిల్లలను, నాకు గనకిచ్చారు. ఈ మా వంశంలో ఎవరికి లేరండి. లేకపోతే దేవుడు నిన్ను కృప చూపించి ఇచ్చాడు. ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి ఉండు చాలు. హల్లెలూయా. అందుకని మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని ఏమండి, ఒక్కొక్కళ్ళ ఇల్లు మన ఊరిని కొనొచ్చు. ఆ లాస్ ఏంజల్స్లో కట్టినటువంటి ఇల్లులు ఒక్కొక్క ఇంటికి మన ఊరిని కొనొచ్చు. గొప్ప గొప్ప ప్రపంచ కుబేరులు అక్కడే ఉన్నారు. చూసారా, అలాంటి ప్రపంచ దిగ్గజాలు కంపెనీలు కలిగిన కోటాను కోట్ల డబ్బు ఈ ఊరిని అతని ఇంటి ఖరీదు, ఈ ఊరు మొత్తం ఆస్తి కూడా అతను ఒక్కింటి ఖరీదే. బూడిద అయిపోయినాయి. ఏమైపోయినాయి తెలుసా? బూడిద. ఏం మిగలలేదు. వాళ్ళ మీద ఉన్న చొక్కా ప్యాంటు తప్ప ఏమి మిగలకుండా బూడిద అయిపోయినాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా
అతిశయించటం. అందుకని గర్వం అనేది చాలా పెద్ద పాపం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచానికి మొదటి పాపం తీసుకొచ్చిన లూసిఫర్ కూడా గర్వం వల్లే నష్టపోయాడు. నేను మీకు దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నాను, మీ లైఫ్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఏ ఒక్క వ్యక్తి గురించి కాదు, ఎప్పుడు కూడా ఇలాగ మాట్లాడలేదు, కానీ ఈరోజు మాట్లాడాలనిపిస్తూ ఉంది. చాలామంది ఉంగరం ఉంటే గర్వం వచ్చేసింది. దేవుని కృప వల్ల ఒక మంచి చైన్ పెట్టుకుంటే గర్వం వచ్చేసింది. ఏదైనా ఒక చిన్న వాహనం కొంటే గర్వం వచ్చేసింది. ఒక 20 సేర్లు 30 సేర్లు ఉంటే చాలు, అబ్బో మీ అడుగులంతా పెద్ద పెద్ద అడుగులు, ఒక అడుగు అడిగిపోయాను, నాకు అడిగేస్తావు నువ్వు. ఇది 20-30 సేర్లకే. దేనికండి ఆ గర్వం నాకు తెలియక అడుగుతాను. నీకు ఎంత ఉన్నా కానీ సమస్తము దేవుడు ఇచ్చాడనేటువంటి కృతజ్ఞత కలిగి నువ్వు అనుభవిస్తూ ఉంటే ఆయన ఇంకా ఇవ్వడానికి ఇష్టపడతాడు, కానీ నీకు వచ్చే ఈవిని కట్ చేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడడు. నీ యొక్క టాలెంట్ మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోబాక, దేవుడే ఇచ్చాడని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమి కలిగి ఉన్నా అది దేవుడు ఇచ్చినటువంటిదని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని అంటాడు పరిశుద్ధ లేఖన భాగములో, మోయాబీయుల గర్వమును గూర్చి వింటనే వారు బహు గర్వపోతులు, అతిశయముందంట వాళ్ళలో, గర్వముందంట వాళ్ళలో, అహంకారం. అహంకారం అంటే ఏంది? పొగారు. చెప్పండి, పొగారు. నిజంగా లేడీస్ని అంటే మీరు చాలా బాధపడతారు, కానీ నిజంగా నాకు బాధకరం అండి. మిమ్మల్ని లభించడానికి నేను చెప్పట్లేదు, కానీ పూర్తిగా స్త్రీలు చేంజ్ అయిపోయారు. అప్పట్లాగా స్త్రీలు అసలు ఎవరు లేరు. చాలా పొగరుగా మాట్లాడుతున్నారు అంతే. భర్తనేమనేది తెలియదు, కొడుకునేమనేది తెలియదు, మామగారినేమనేది తెలియదు, తల్లినేమనేది తెలియదు, తండ్రినేమనేది కూడా తెలియదు. ఒక మర్యాద లేదు. అప్పుడు పూర్వ మనుషులు ఉన్నారు మీలో కొంతమంది, ఇంకా పల్లెలో అక్కడక్కడ కనబడుతుంటారు. మన ఊరు కాదు, ఏ ఊర్లోనైనా చిన్నపిల్లోడు మగపిల్లోడైనా టక్కమని మంచం ఎంచలేసి, అయ్యా ఏ ఊరయ్యా, ఇటుపోయా అటుపోయా అంటారు. ఇప్పుడు లేవురు కూర్చుని ఏ ఊరు. చాలామంది ఉన్నారు అట్లా పొగరుగా సమాధానం. నీ జీవిత భాగస్వామి, నీ భర్త, నీకు రాజు, నీకు వంశాన్ని, నీకు జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవుని తర్వాత దేవుడు అంతటి వాడు భర్తను కూడా ఎలా పడతలా, ఒరే నీది ఒక బతికేనంటారా? పొగరుబోతు స్త్రీలు ఈ రోజున ఎలాగ మాట్లాడుతున్నారో తెలుసా? అందుకనే వారి పొగరును గూర్చి, అహంకారమును గూర్చి నాకు సమాచారం వచ్చింది అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగములో గర్వం అనేటువంటిది చాలా చాలా పెద్ద పాపం. సామెతల గ్రంథం 21:4 అహంకార దృష్టియు గర్వం హృదయమును భక్తిహీనుల క్షేమమును అది పాపమేనంట. గర్వము కూడా ఒక పాపమే. అహంకార దృష్టి అంటే ఏంటి అర్థం? గర్వం ఎట్టదో పై చూపులు ఏందంట, ఒక ఇంత ఉంటుంది. ఎత్తుని గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు. ఎత్తు నేను మాత్రం ఎక్కువ ఉన్నానా? 5 అడుగుల 4 అంగుళాలు. నేను 5-6 లేనుగా, 6 అడుగులు అట్లేం లేనుగా. ఎంత ఉందామా? ఏంటంట ఏం నువ్వెంత నేనంత. నేను అటు చూసి ఒక అట్ట అన్నాను అనుకో, ఏడబడిద్దాం. నాతో కాదు ఆమె, మన ఊరు కూడా కాదు. చూసారా కొంతమంది రకరకాల గర్వములు. అందుకనే ఒక మాట ఉందండి పరిశుద్ధ లేఖన భాగంలో, చూపిస్తాను. హెచ్కేల గ్రంథం 31:10 కావున ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడపడుచున్నావు. తన కొన
మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి గర్వించెను. కాబట్టి ఇంకా తర్వాత నష్టాలు ఉంటాయి, వద్దులే, టైం చాలు. దేని బట్టి గర్వం అంట? దేవుడు కాస్త ప్రేమించి ఒక 4-5 అడుగులు ఇచ్చాడు అనుకో, అబ్బో ఏందంటే నువ్వు ఎత్తుగా ఉంటే వచ్చిన లాభం ఏందంటే నాకు అర్థం కాలేదు. 6 అడుగులు ఉంటే నువ్వు ఇక ప్రపంచాన్ని గెలిచేసావా? 5 అడుగులు ఉంటే ఆడపిల్ల ప్రపంచ సుందర అయిపోయిందా? ఎత్తును బట్టి గర్వము. దేని బట్టి గర్వం చెప్పండి? ఎత్తును బట్టి గర్వము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రూపములో కూడా నువ్వు గర్వించకూడదు. ఎత్తును బట్టి, లాభును బట్టి, బలమును బట్టి, కండలను బట్టి. ఒక వీడియో చూశాను నేను, పోస్టే, వీడియో కాదు, పోస్టే. కరోనా టైంలో చూశాను, ఇప్పుడు కాదు. 2 ఫోటోలు చూపించారు, మీరు కూడా చూసే ఉంటారు. ఆ వ్యక్తి పేరు నాకు గుర్తులేదు, కానీ 2 ఫోటోలు చూపించారు. ఈ ఫోటో వ్యక్తిని మీరు గుర్తుపట్టండి, ఇద్దరు ఒకటా వేరా అన్నారు. నేను గమనిస్తే వేరులాగా అనిపించింది. మళ్ళీ జాగ్రత్తగా చూస్తే ఒకేలాగా ఉంది. ఈ ప్రక్క చూస్తేనేమో అంతెత్తున్నాడు, కండలు తిరుగున్నాడు, కానీ ప్రక్క చూసేసరికి అదిగో మంచంలో కుర్చీలో ఓ పక్కన అంత ముద్దలాగా ఉన్నాడు. అతనికి ఒక వెరైటీ జబ్బు వచ్చిందంట. అదే విరోచనాలకు సంబంధించిన ఒక జబ్బు అంట. దాని పేరు ఏది చెప్పారు. ఏమైపోయిందండి? అంతలా అందగాడు ఏమైపోయాడు, అంతలా ఎత్తు బలాజుడు ఏమైపోయాడు. దేవుడు తలుచుకుంటే నిన్ను సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా చేయగలడు. దేవుని కృప నీ మీద నుంచి తొలగిపోతే నీ కండలు పిండైపోతాయి, నీ అందము వికారమైపోయింది. హల్లెలూయా. అమెరికా మిస్ దాన్ని ఏమంటారు, మిస్ అమెరికా, లేకపోతే ఒకప్పుడు ప్రపంచ సుందరాన్ని అని కూడా అంటారు. మేడం గయోన్. ఏం చెప్పండి? మేడం గయోన్ అనేటువంటి ఆవిడ. ఆమె ఒకప్పుడు ప్రపంచ సుందరి. ఆమె 24 గంటల్లో మ్యాక్సిమము 10 గంటల నుంచి 12 గంటల దాకా అద్దం ముందే ఉంటుందంట. అద్దం ముందే ఉండి అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిద్దంట. ముక్కు సరి చేసుకోను, బొగ్గలు సరి చేసుకోను, ఈ అలంకరణ కరెక్ట్గా ఉందా లేదా, మ్యాచింగ్ కరెక్ట్గా ఉందా లేదా, పద్దాక అదే పనిలో ఉంటుందంట. ఒకరోజు ఒక పాస్టర్ గారికి ఎందుకో భారం వచ్చిందంట, ప్రేరేపణ వచ్చిందంట. టీవీ నిండా ఆవిడే. ఎందుకంటే ప్రపంచ సుందరి మేడం గయోన్, మిస్ అమెరికా. టీవీలలో, వార్తాపత్రికల్లో ఆమె గోలే. సరే, ఈ పాస్టర్ గారు వెళ్ళి సువార్త చెప్పాలని ప్రేరేపణ వచ్చిందంట. వెళ్ళి గేటు దగ్గర అడిగారు, మేడం గయోన్ గారితో మాట్లాడాలి. సమాచారం అందించారు. ఎవరంట? పాస్టర్ గారు. ఇప్పుడు కుదరదు ఆయనతో మాట్లాడటం, ఇంకోసారి రమ్మను. తిరిగి ఎన్నిసార్లు తిరిగిన అవకాశం ఇలా. మరలా తిరిగాడు. అమ్మా, ఒక్క 5 నిమిషాలనే నీతో మాట్లాడతాను. దేవుడు నీకు మంచి అందం ఇచ్చాడు, అందాన్ని పాడు చేసుకోమని నేను చెప్పను. అందాన్ని కాపాడుకో, ఇచ్చిన అందాన్ని బట్టి ప్రభువుని స్తుతించని చెప్పడానికి వచ్చానమ్మా. సువార్త ఒక్క 5 నిమిషాలు చెప్పి వెళ్తానని మళ్ళీ కబురు పంపాడంట. ఆమె లోపల ఉండి నేను రానని చెప్పు, అవకాశం నేను ఇవ్వనని చెప్పు అందంట. పుస్తకం ఉంది, మీరు చదవండి. అయితే అవకాశం ఇవ్వలేదు. ఒక రోజున ఇలాగనే ఆమె చాలా సంతోషపడతా ఉందంట. బా, ఎంత అందమో, నాకు అదృష్టం నా తల్లిదండ్రులు ఇచ్చారు, ఆ దేవుడు ఇచ్చాడు అంటలేదు, నా తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఏం అందము, ఏం హైటు, ఏం స్ట్రక్చరు, ఎలాంటి బాడీ, ఎంతమంది పొగుడుతున్నారు నన్ను. చూసావా, ఈ పేపర్లలో నేనే, వాల్ పోస్టర్లోనే, టీవీలో నేనే, నా కోసం ఎంతమంది క్యూ కడుతున్నారు సినిమా ఆఫర్స్ కోసము, నాతో ఫోటోలు దిగడానికి. బా, ఏ స్థాయి వచ్చింది, ఇంత స్థాయి నా అందాన్ని బట్టే కదా అని గర్విస్తున్న తరుణంలో ముఖం మీద ఒక చిన్న చొక్కు వచ్చిందంట, బ్లాక్ స్పాట్. దాన్ని అట్టు గిల్లిందంట, ఇంకొంచెం ఎక్కువ అయిందంట.
అలాగలా బాడీ అంతా కూడా మసూచి అనేటువంటి వ్యాధి చేత వికారం అయిపోయి మచ్చలుగా అయిపోయిందంట బాడీ అంతా. ఏమైపోయిందమ్మా? మసూచి అనే వ్యాధి వచ్చి మచ్చలు అయిపోయిందంట. ఎప్పుడు అతిశయించబాక. హల్లెలూయా. నిన్ను మించిన అందగత్తెలు, నిన్ను మించిన అందగాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు నేను పెద్ద తోపుతురుము కాదు. మనకేదైతే దేవుడు ఇచ్చాడో దానిని బట్టి నువ్వు సంతోషించి ప్రభువుని గణపరచాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీరు బాగా ఎత్తుగా ఉన్నారా? ప్రభు దయ వల్ల యేసయ్య ఎత్తుగా పుట్టించావు, మీకు స్తోత్రమాను. నీ పిల్లలు మంచిగా పడతారు. నీవు మీడియంగా పుట్టావా? యేసయ్య మీకు స్తోత్రమయ్యా, మరీ నేను లొజ్జగా కాకుండా మీడియంగా పుట్టించావు, నా పిల్లలన్న కాస్త పెంచయ్యా అను. ప్రభు కృప చూపిస్తాడు. ఇంకా నీవు అందంగా పుట్టావా? యేసయ్య నువ్వు అందం ఇచ్చావయ్యా, మీకు స్తోత్రం. దీన్ని బట్టి ఎక్కడ గర్వం రాకుండా నా పిల్లలకు కూడా ఇలాంటి అందం, ఎంతకంటే మంచి అందం వచ్చేటట్టు చేయమని ప్రార్థన చేసుకో. ప్రభు ఇస్తాడు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అనుకో యేసయ్య, ఏ కాళ్ళు నొప్పులు లేవు, నడుము నొప్పులు లేవు, ఏ బాధ లేదు. దాన్ని బట్టి ప్రభుని స్తుతించు. నీవు ఇంకా అలాగే ఉంటావు, నీ బిడ్డలు కూడా అలాగే ఉంటారు. కానీ గర్వించావా? నష్టాలే. పిల్లల జీవితాల మీద ఎఫెక్ట్ పడవచ్చు, నీ భవిష్యత్తు మీద ఎఫెక్ట్ పడవచ్చు. ఎందుకంటే ప్రభువుని గణపరచకుండా మహిమపరచకుండా నువ్వు ఏది చేసినా దాని ద్వారా నువ్వు సంతోషమును అనుభవించలేవో. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాగనే పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 29 అధ్యాయము వైపు తిరుగుదాం. సామెతల గ్రంథం 29:23 వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనతనందును. కాస్త వాక్యం తెలుసు అనుకో, నీకు కొంచెం వాక్యం తెలుసు అంతేనా వాక్యం చెప్పేది? దీని మర్మం ఆయనకు తెలుసా? ఆమెకు తెలుసా ఈ వాక్యం? నా దగ్గర నేర్చుకోమను. నాకు ఈ మాటలు చాలా జోక్గా ఉంటాయి. ఏమండి, నేను ఇందాక అది నేను చెప్పాలనుకున్నాను కానీ టైం లేదని నేను ముందుకు నెట్టానులే. చూద్దాం, సందర్భం వచ్చిందిగా మళ్ళీ ఒకసారి చెప్తా. సామెత ఇందాక ఇర్మియా గ్రంథంలో ఒక్క మాట నాకు అర్థం కాక గంట సేపు దాన్ని భావం ఎదికానండి. ఒక్క మాటే ఇర్మియా గ్రంథము. మరి ఇప్పుడు ఇన్నిసార్లు వాక్యం చదివాను, ఇన్నిసార్లు చెప్పాను, ఆ ఒక్క మాట నాకు అర్థం కాలేదు. ఇర్మియా గ్రంథము 48 అధ్యాయము 30వ వచనములో ఒక మాట ఉంది, వెరైటీ మాట. మీరు గమనించండి, అదేంటో. తామసము. ఏంటి తామసం అంటే? ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది, దాన్ని దేవుడి దయ వల్ల దాటిపోయింది కాబట్టి సరిపోయింది. దాటిపోకుండా దాని గురించి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పాలి? నేను నేర్చుకోకుండా ఒట్టొట్టిది బోధిస్తే మీ మనసులో అదే ఉండిపోయిద్దా? ఉదాహరణ, నేను ఒక ఆయన్ని పోయి అడిగాను, అయ్యా దశమ భాగము ప్రతిష్ఠిత అర్పణలు అని ఉంది కదయ్యా, అది కొంచెం అర్థం కాలేదు చెప్పన్నాను. ఎప్పుడు? నేను స్టార్టింగ్లో. అది ఆయనకు అర్థం కాక నాకేం చెప్పిందంటే, దశమ భాగం అంటేనేమో మామూలుగా 100కు 10 ఇవ్వాలయ్యా, ప్రతిష్టార్పణ అంటే ఏంటంటే దానికి ఎంతో కొంత కలిపోయా అన్నాడు. అసలు అది దాని అర్థం అదేనా? ప్రతిష్టార్పణ అంటే నా మైండ్లో అది ఫిక్స్ అయిపోయి చాలా సంవత్సరాలు దాన్ని ఫాలో అయిపోయాను. ఎప్పుడైతే నేనుగా వాక్యాన్ని ధ్యానం చేయడం ప్రారంభించానో ప్రతిష్టార్పణ వేరు, దశమభాగం వేరు అని అప్పుడు అర్థం చేసుకున్నా. అలాగే నేను తామసం అనే దాని గురించి సరిగ్గా నేర్చుకోకుండా మీకు చెప్పాను అనుకోండి, మీరు నేనే చెప్తే అదే నమ్ముతారు. అలా చెప్పకూడదని చెప్పి గంట సేపు నేను దాని గురించి ధ్యానం చేసి నేర్చుకొని అక్కడ తిరగేసి అది చేసి వస్తే నాకు అప్పుడు దాని అర్థం తెలిసింది. ఇంగ్లీష్లో చూశాను. తామసం అంటే ఒకటి డల్నెస్, 2 లేట్నెస్,
3 డిలే, 4 క్రూయల్, 5 డార్క్నెస్. ఈ అర్థాలు ఉన్నాయి దానికి. 1 డల్నెస్ అంటే ఏంటి? ప్రార్థన లేదా చేద్దాంలే పోదాంలే, డల్గా. అది కూడా తప్పేనని ఉంది మోయాబు గ్రంథంలో. అది కూడా గర్వానికి దగ్గర సంబంధమేనంట. ఆ తర్వాత లేట్నెస్ అంటే పావచ్చులేరా, ఏమైంది ముందు పోయి ఏం చేస్తాం, లేట్నెస్, నిదానంగా. ఆ తర్వాత డిలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇప్పుడు ఏం లెగుస్తూలే, ఇప్పుడు ఏడ చదువుతూలే, ఇప్పుడు ఏం చేపలు కొట్టేనులే, ఇదంతా డిలే. ఇది కూడా దానికి తామసం కింద. ఇంకొకటి క్రూయల్ అంటే ఒకలాంటి క్రూరత్వం కింద కూడా వస్తుందంట. ఆ తర్వాత డార్క్నెస్, చీకటి. ఇప్పుడు ఇంతకాలం నేను చదివాను కదా, నాకు తెలిసింది ఆ పాయింట్. అందుకే చెప్తాను, బైబిల్ నీకు ఎంత తెలిసినా నీకేమి తెలియదని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏదో 2 ముక్కల్లో నేర్చుకున్నంత మాత్రాన ఆయనకి తెలుసా క్రమం ఉందా? అసలు చెప్పాల్సిన విధానం, చెప్పాల్సిన విధానం అంతేనా అసలు? పాపం. అందుకే ఒక మాట ఉంది, ఏమి లేని ఇస్రాకేమో ఎగిరి పడిద్దంట, అన్ని ఉన్నదేమో. ఏమండి, నేను స్వయంగా విన్నాను ఒక మాట, జోగారు చెప్తుంటే స్వయంగా విన్నా. నేను మీటింగ్లో ఉండి ఆయన చనిపోతాడు, ఆయన చనిపోయే విషయం ఆయనకి తెలియకపోవచ్చేమో, మాకు తెలియదు. ఒక 4 సంవత్సరాల్లోనూ 2 సంవత్సరాలు చనిపోతాడు, 1 సంవత్సరంలోనూ, అంత గుర్తులేదు. అయ్యగారు బ్రతుకున్నంతకాలం నేను ఫెలోషిప్లో ఉన్నాను. సరే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడు. ప్రియులారా, నేను ప్రపంచంలోనున్న 7 ఖండాలు నేను తిరిగాను, ఈ భూమి మొత్తం చుట్టేసి వచ్చాను. నా ప్రయాణమునకు విమానముల సర్వీసులు సరిపోలేదు. అప్పటికి నీ సమయం వేస్ట్ అయిపోతా, విమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చాలా బాధేసింది నాకు. ఎన్నో వందల వేల సంఘాలు దర్శించాను. సేవ 7 ఖండాల్లో భూమి అంతముల వరకు సేవ విస్తరించింది. కానీ చివరి దినాల్లో నాకు అర్థమైంది ఒక్కటే. ఏమర్థమైందంటే, నేను నేర్చుకున్నది ఒక్క సముద్రంలో నీటి బొట్టంత నేర్చుకున్నానని నాకు అర్థమైందని కన్నీరు పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక ఆయన తండ్రి గడ్డపర్ల గాలికి కొట్టకపోతే ఒగిడాకులు అన్నయ్య అంట, నన్నేం చేయమంటావు అన్నయ్య, నన్నేం చేయమంటావు అన్నయ్య అంట గడ్డపారతో. అదే కొట్టుకొని పోతున్నాయి. అంతలా గొప్ప ఆయనే అంత మాట అంటే, మత్తయి సువార్త 7:21 ఒక మాట, ప్రకటన 30:1 ఒక మాట, మార్కు సువార్త 19:18 ఒక మాట నేర్చుకొని ఆయనకేం తెలుసు ఈయనకేం తెలుసు అంటే నేను చూస్తే చాలా నవ్వొస్తూ ఉంది. హల్లెలూయా. అది కూడా ఒక గర్వపు స్వభావమే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట చదవండి, ముగింపులోకి వస్తామన్నాను. యెషయా గ్రంథం 2:11 చదువుదాం. త్వరగా సహాయం చేయండి. యెషయా గ్రంథం 2:11 అహంకార దృష్టి చదవమ్మా. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గర్వమునకు సంబంధించినటువంటి ఏ లక్షణమైనా అది తగ్గించబడుతుంది, అనగద్రొక్కబడుతుంది. అది నీకు క్షేమం కాదని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం 8:13 ఒకసారి చదువుదాం. సామెతలు 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు. దేవునికి అసహ్యమైనటువంటి వాటిల్లో గర్వము కూడా ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు చాలా నష్టము. లూసిఫర్ని ఒక్క తన్నుతో పాతాళములో పడ్డాడు లూసిఫర్.
పరలోకములో నుంచి నెట్టివేయబడ్డాడు లూసిఫర్, గర్వించమాకు. అందుకని పరిశుద్ధ లేఖన భాగములో మరొక మాట కూడా మనం చూద్దాం. అదే సామెతల గ్రంథం 16 అధ్యాయము 18వ వచనం కూడా చదువుదాం. అదే సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులలో ఉండే ఒక దుష్ట స్వభావం ఏంటంటే తప్పులు పట్టడం. తనే కరెక్ట్ అనే స్వభావం, ఇతరులది కరెక్ట్ కాదనే స్వభావం. తను చేస్తుంది నిజం, తను చేస్తుంది వాక్యానుసారం, మిగతా ఎదుటి వాళ్ళు ఎవరిదైనా తప్పే. గర్వ హృదయంలో ఉండే ఒక చెడు లక్షణం ఇది. ఆమె తప్పు, వాళ్ళ తప్పు, అది తప్పు, ఇది తప్పు. ఎంత ప్రమాదం అండి. ఒకే ఒక మాట ఏంటంటే, ఇతరులను విమర్శించే అధికారం నాకెక్కడది అనుకుంటుంది దీనత్వం. హల్లెలూయా. ఇతరులను తప్పులు పట్టడం నాకు అంత అర్హత లేదు అనుకుంటుంది దీనత్వము. నాకంత యోగ్యత లేదు. నేను వాళ్ళ డ్రెస్ గురించి, వాళ్ళ మాటల గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి, వాళ్ళ వాక్యము గురించి, వాళ్ళ వాహనముల గురించి ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వారిని అనేంత యోగ్యత నాకు లేదు, నేను సరికొన్నానా అని తగ్గించుకుంటుంది నీలో ఉన్న దీనత్వం. గర్వమైతే నీవే ఆల్ రైట్ అని నీ మనసు నీకు చెప్పి నేను నాశనానికి తీసుకుపోతుంది. దానికి తావివ్వబాకండి. హల్లెలూయా. అందుకని ముగింపులోకి వస్తున్నాను. 1 ఏబోతూ నిద్రపోతూ, 2 గర్వపోతూ, ఇంకొక పోతు గురించి నేను చెప్పి వాక్య భాగాన్ని ముగిస్తా. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. స్పీడ్గానే చెప్తాను, ఒకసారి గమనించండి. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకునేదనని, పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ మీదకొచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు పేదరికం నీ దగ్గరకు వచ్చును. ఎవరికంట? సోమరులు. ఏ సమయాన్ని ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఏమండి, నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను, మన యవనస్తులు కూడా చెప్తా ఉంటాను, నీవు ఎలాగా పుట్టావు అనేది తన తర్వాత విషయం. పేదరికంలో పుట్టావా, పురిగుడిసెలో పుట్టావా, లేకపోతే ఎలా పుట్టావనేది తీసేయి, అది నీ స్వాధీనంలో లేదు. ఎలా చస్తామనేది మాత్రం నీ యొక్క స్వాధీనంలో ఉంది. అందరిలాగా నువ్వు చావాలని నువ్వు కోరుకోబాక. అందరిలాగానే పుట్టి పెరిగి పెళ్ళిళ్ళు చేసుకొని చచ్చిపోయి అదే పూరిళ్ళు, అదే పేదరికం, అదే లేమిడి, అదే అలవాట్లు, అదే రాజీపడే జీవితం అలా నువ్వు ఉండబాక. అది సోమరితనం, అసమర్థత. నువ్వు ఏ వృత్తినైతే చేపట్టావో దాంట్లో మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ చేయి. నీవు ఏ వృత్తినైతే చేపట్టావో అది ఏదైనా సరే దానిలో ఎంతవరకు నువ్వు పోగలవో అంతవరకు నువ్వు దాని గురించి, నా గురించి శక్తి సామర్థ్యాలు ఖర్చు పెట్టు. లేకపోతే నువ్వు సోమరి వాడవు, సోమరి దానివి, ఆ తర్వాత చెప్పండి అసమర్థుడవు. చాలామంది అంతే, లేజీ ఫెలస్, పద్దాకి ఇంటికాడే ఉంటారు. అరే మిరపకాయల కోత జరుగుతూ ఉంది, మిరపకాయల కోతకు పోతే ఏమి? కొంతమందిని చూస్తే నాకు ఆనందంగా ఉంటుందండి. కాలు నొప్పులు అంటారు, బాగుండదు, పెద్దవాళ్ళు అవుతారు, అయినా కానీ పనికి పోతానే ఉంటారు. నాకు సంతోషం అది. ఎందుకు వేస్ట్గా ఉండాలి చెప్పండి? ఈ జీవితం అయిపోతే ఇంకొక జీవితం ప్రభు నీకు ఇవ్వడానికి అవకాశం లేదు కదా. ఇందులోనే నీ యొక్క గోల్స్ రీచ్ అవ్వాలి కదా, ఇందులోనే నీ ఆశలు నెరవేర్చుకోవాలి కదా. నువ్వు మ్యాక్సిమం ప్రయత్నం చేయి. ఎలా చేయాలి ఒక ప్లాన్ వేసుకో, స్కెచ్ గీసుకో, రోజు ఆలోచన చేసుకో. ప్రతి ఉదయాన్నే ప్రార్థనలో ప్రభువుని అడుగు, ఆ ప్లాన్స్ని నువ్వు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయి.
అంతేగాని సోమరిగా ఇంకా పండుకుందాం, ఇప్పుడే లేచి ఏం చేస్తాం, ఈరోజు పని ఎక్కడుంది, ఆ రోజు పని ఎక్కడుంది. ఏమండి, ఒక వీడియో చూశాను నేను సెల్ ఫోన్లో, మీరందరూ చూసే ఉంటారు. 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు అతనికి. ఒక బండి తయారు చేయించుకున్నారు, బండి. ఆ బండి మీద నెట్టుకుంటా, పొట్ట ఇటు పడుకొని నెట్టుకుంటూ పోతున్నాడు. పోతూ వ్యాపారం చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? చూసావా? కోపం వచ్చి ఒక మాట అంటే మీరు బాధపడతారులే, కానీ నీకు దేవుడు 2 చేతులు ఇచ్చి, 2 కాళ్ళు ఇచ్చి, కళ్ళు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చిన ఏడంది పని వారానికి 4 రోజులు చేస్తావు, 2 రోజులు ఇంటికాడ ఉంటావు. తాపి పనికి పోతే ఈరోజు 1000 రూపాయలు, వారం అంతా పోతే 7,000 వస్తాయి నీకు, ఆదివారం తీసేస్తే. మరి వారానికి 7,000 అయితే 4 ఏళ్ళు 28,000. ఒక ఇంజనీరు, ఒక ఎవరైనా ఒక పొంతులు అంత సంపాదిస్తున్నావు నువ్వు. అదే నీ భార్య భర్తలు ఇద్దరు పోతే ఆమెకి 700, ఈ యొక్క 28, ఆ యొక్క 20 వేసుకోండి ఉదాహరణ. దాదాపుగా నీ సంపాదన ఎవరికన్నా ఉందా? అంతే. చాలామందిని చూస్తున్నాను, మన కుర్రోళ్ళని చూస్తున్నాను, బయట వాళ్ళని చూస్తున్నాను. రోజేం పోతావు కానీరా, 4 రోజులు పోతారు, 4,000 తెచ్చుకుంటారు, 2,000 ఖర్చు పెడతారు, 2,000 ఇంట్లో. ఇంక నువ్వు ఎక్కడ బాగుపడేది? నువ్వు ఎక్కడ పైకి వస్తావు చెప్పు? నువ్వు ఎక్కడ పైకి వస్తావు? ఎప్పుడైనా ఒక అబ్బాయి నాకు అన్న అప్పులేని అన్న ఏం చేయని అర్థం కావట్లేదు అన్న. నేను నా తలలో ఎన్ని ఎంటుకలను ఎన్నిసార్లు చెప్పి పిసుగుబెట్టి ఫైనల్లో ఒక మాట అన్న, జీవితంలో డబ్బుల గురించి నన్ను అడగొద్దు, జీవితంలో నేను నీకు ప్లానింగ్లు చెప్పలేను, నా వల్ల కాదు. పైగా ఏంది, వాడు నేర్చుకునే బుద్ధి కూడా లేదు, అడగటం వరకే. రకరకాల మైండ్లన్నీ కొంతమంది అడుగుతారు, దానికి సమాధానం చెప్తేనే బాధపడతారు. అలాంటప్పుడు అడగటం ఎందుకు? చాలామందిని చూస్తాను అట్లా. అయ్యా ఇల్లు కట్టుకోవాలండి, ప్రార్థన చేయమని అడుగుతారు. అమ్మా ప్రార్థన చేద్దాం, కాదయ్యా నువ్వు చెబితే మొదలు పెడతాం. సరేనమ్మా కట్టుకోపోండి, నువ్వు అంతే చెబుతావు, మా కాడ నుంచి వస్తాయి. మళ్ళీ అడగటం ఎందుకు, మళ్ళీ నన్ను అంటం ఎందుకు? అసలు నువ్వు ఎందుకు అడిగావు? నీకు తేడా, నాకు తేడానా? చాలామంది అలాగ ఉన్నారు. ఏదో ఒకటి బైక్ గురించి అడుగుతుంటారు, ఫ్యామిలీ గురించి వాడు చెబుతాడు. వాళ్ళ ఇంట్లో మొత్తం 4 పనికి పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరని మీకు వద్దు, ఆలోచన చేయండి. 4 పనికి పోయేవాళ్ళు ఉన్నారు. భార్యను తీసి పక్కన పెడదాం, 3 ఇంట్లో మగవాళ్ళు ఉన్నారు. 3 మీద ఒక్క రోజుకి వచ్చేసరికి వాళ్ళకి వచ్చే ఆదాయము 1000, 2014 అప్పుడెంత? 2400. 24 ఇంటూ 30 లెక్కేయండి. ఆదివారాలు తీసేద్దాంలే. 24 ఇంటూ 30 త్వరగా లెక్కేయండి. ఏందమ్మా 72,000 నెలకు వచ్చే ఆదాయం. అప్పుడు 4 ఆదివారాలు తీసేసిన పైన ఇంకొక 10,000 తీసేస్తాను నేను. ఆ 10 ఆ పైన ఉన్న 2 మొత్తం తీసేసి 60,000 ఉందా ఎవరికైనా ఆదాయం అంతా? నీకు నెలకు వచ్చేసరికి 60,000 వస్తున్నాయి. అప్పుడు సంవత్సరానికి అంతా నీ ఆదాయం 7 లక్షలు. ఏమండి, మళ్ళీ నేను తీసేసా, దాంట్లో మళ్ళీ వాళ్ళ ఖర్చులు కూడా తీసేసి 5 లక్షల ఆదాయం చూపించా. కానీ చేస్తారా? చేయరు. పైగా చెప్పి అన్న తర్వాత ఇవన్నీ నాకు తెలుసులే అన్నాక నేను అనుకున్న చెప్పి ఒకటే తేడారా, లేకపోతే నా మొఖాన్ని నేను కొట్టుకున్నాడు, ఇది బాగుండేదేరా. ఫైనల్గా చెప్పా, జీవితంలో డబ్బు గురించి అడగొద్దాము. నువ్వు అడగటం ఎందుకు? అడిగితే చేయకపోని అసమర్థత నీది. చెప్పినందుకు మళ్ళీ ఎదురు మాట ఇదని నాకు తెలుసులే, కానీ ప్రయత్నం జరగట్లేదు. ఎవరో వచ్చి నేను పొద్దుగూగులు మోటివేషన్ చేయరండి. నీ ఆలోచన ద్వారా నువ్వే మోటివేట్ అవ్వాలి. ఇంకా కొంచెం పండుకుండేదను, ఇంక కొద్దిగా ఆయనక లేస్తాను. అప్పుడు ఏమవుతుందంట? దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును,
50 ఏళ్ళు తీర్చలేక అతలాకుతలం అయిపోతే నీలాంటి అసమర్థులు ఎవరన్నా ఉన్నారా? జస్ట్ 50 ఏళ్ళు తీర్చడానికి అతలాకుతలం అయిపోయే భార్య భర్తలు మీరు అల్లాడిపోయి దానికోసం కొట్టుకొని తిట్టుకొని ప్రణాళికలు వేసుకొని వాళ్ళని అడిగి 50 ఏళ్ళు మీరు ఎంత ఒక నెల రోజులు పోతే వచ్చే డబ్బులు అయ్యి ఆ 50 ఏళ్ళు విత్తావా సత్తావా అని చెప్పి పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఉన్నాను నాకాడ చెప్పినందుకు గాను, సలహా ఇచ్చినందుకు గాను నాకు వచ్చిన శిక్ష ఏంటంటే 50 ఏళ్ళు ఎత్తవలేదు సత్తావని చెప్పి నువ్వు ఇత్తేనే పోతా అని చెప్పి సాయంత్రం అదాకా అన్నాడు. నేను మాత్రం తక్కువ తిన్నానా? నువ్వు రాత్రి అంత ఉపవాసం ఉన్నా నీకు ₹1 అయ్యానన్నా. అలే నా కాడ ఎక్కడి నుంచి వచ్చినాయి? నాది ఒకటి, నాది వెరైటీగా ఉంటుంది, అలాగ వచ్చినట్టే వస్తుంటాయి. నా కాడ సమృద్ధిగా ఉంటుంది, మళ్ళీ నేను వ్యర్థం చేసుకోను. నాకు చాలా ఖర్చులు ఉంటాయి. నాయన ఇవి చెప్తే మీకు నిద్ర పట్టదు, ప్రశాంతంగా ఉండలేరు. అన్ని భారాలు పెట్టుకుంటా నేను. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడే ఇంకొక మాట ఉంది సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఇంక చాలా ఉన్నాయి కానీ టైం లేదు, ముగిస్తాను. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అన్నంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునికిపాటు పరుండుటక ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట వీటి వలన పరిగెత్తి వచ్చును. ఎంత దరిద్రం చూసారా అమ్మా. కొంతమంది అందరని నేను అన్నాను, ఎక్కడ కసు అక్కడే, ఈ మూల కసు ఈ మూలే, ఆ మూల కసు ఆ మూలే, ఆ బట్టలు అక్కడే ఉంటాయి, అంట్లు కూడా తామరు, వీళ్ళు మాత్రం కొందరపు బొమ్మలాగా రెడీ అయిపోయి నీట్గా అద్భుతమైనటువంటి వండర్ఫుల్ భాషతో మాట్లాడుచు వచ్చినటువంటి వారితో ఎవడికి కావాలమ్మా ఇవన్నీ? ఇల్లు శుభ్రం చేసుకోవడం చేత కాదు, బోజు దులుపుకోవడం చేత కాదు, కల్యాప చల్లరింటి ముందు. ఇప్పుడు బండలు వచ్చినాయిలేండి, బండలు లేకపోయిన సంగతి. ఇల్లును అలుక్కోరు కొంతమంది, దరిద్రం అన్నమాట. తినేస్తుంటారు, పక్కన పడేస్తుంటారు. అంటే ఇంట్లోనే ఒక దెబ్బ, అటు ఒక దెబ్బ ఇటు ఒక దెబ్బ. చివరిలో ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఎరువు ఎత్తుతారు. ఎప్పుడు అది డిసెంబర్ 25వ తారీఖున పండగ వచ్చింది కదా, అప్పుడు ఇల్లు మొత్తం ఎరువే, ఆ ఎరువంతా పోగు చేస్తారు. చండాలం. దేవుడు రాడండి ఇలాంటి ఇళ్ళల్లోకి. ఏం చేస్తారు నాకు చెప్పండి? పనికి వెళ్ళండి, వచ్చిన తర్వాత ఇంటి మొత్తం తలావంగా పని చేసుకోండి. ఇల్లు, మీ ఇల్లు ఎలా ఉండాలంటే చెప్పండి, ఒక ఇంద్ర భవనం లాగా ఉండాలి ఇల్లు. అది ఏ ఇల్లు అయినా సరే. ఆడ దాని పేరు తడిక అప్పుడు ఉండే, అదే దండం నిండా బారికి బట్టలే, పోయేవాడికి మూతికంత లోపల మాట లేదు, ఎదురు కూడా అయ్యే వాటిని అనుకో. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవాలి. సోమరులు దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.